ఏమన్నాడంటే, నీ దేవుడునైనటువంటి యెహోవాను నేను భయపడతాను. ఏమంటాడు? పక్క ప్రజలు చూసి ఒకసారి చెప్పండి, ఒకసారి ఒక మాట చెప్పండి. మన దేవుడైనటువంటి యెహోవా మనకి తోడుగా ఉన్నాడు, మనం భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. చెప్పండి, మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు భయం కలుగుతున్నటువంటి ప్రతి సమయంలో ప్రభు మన పక్షాన్ని అంటానే ఉన్నాడు. పోయినసారి వచ్చినప్పుడు చెప్పిన, పోయినసారి వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పి గుర్తుందని చెప్తా. పోయిన గురువారం వచ్చినప్పుడు శుక్రవారం వచ్చానా? సరే, శుక్రవారం వచ్చినప్పుడు ఏ వాక్యం చెప్పింది? దేవుని స్తోత్రం. ఈరోజు చెప్తున్నది వాక్యం గుర్తుపెట్టుకోండి. మళ్ళా వారం వసంలో కదా రాసుకున్నా నేను అడుగుతాను. అప్పుడు స్వస్థత గురించి చెప్పానా? స్వస్థపరిచయం గురించి చెప్పానా? కొంచెం జ్ఞాపకం ఉంచుకుంటున్నాను, ఎందుకంటే అప్పుడప్పుడు నాకు అడగడం అలవాటు అనమాట. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత వాటిని ధ్యానం చేయండి. ఇప్పుడు ప్రభు ఒక మాట ఏం చెప్పంటే, ప్రేర్ చేసుకున్నప్పుడు దేవుడు నాకు వచ్చేటువంటి మాట, నేను ఉందంటే నా పిల్లలు ఎందుకు భయపడుతున్నారు? ఇప్పుడు పిల్లలకి తల్లిదండ్రులు పక్కన ఉంటే వాళ్ళకి భయం ఎందుకండి? రోడ్డు మీద మీరు వెళ్ళేటప్పుడు చూడండి, పిల్లలు దర్జాగా ఉంటారు. ఎందుకు మాట్లాడాలి? ఎందుకు? నా తండ్రి నాతో ఉన్నాడు, నా తల్లి నాతో ఉన్నాడు, నాకు భయం లేదు. ఏదొచ్చినా వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి నేను కలవపడాల్సిన అవసరంలా, నేను దిగులు పడాల్సిన అవసరంలా. ఆయన ఉన్నాడు, చూసుకుంటాడు. మా నాన్న ఉన్నాడు నాతో పాటు. అపాయం వచ్చినా, లేకంటే దొంగలు వచ్చినా, లేకంటే కిడ్నాపర్స్ వచ్చినా, ఎవరు వచ్చినా ఫస్ట్ నన్ను తాకాలంటే మా నాన్న తాకి రావాలా. మా నాన్న ఉన్నాడు నాతో. మనకు కూడా ఎవరున్నారు? మన యేసయ్య ఉన్నాడు. మన యేసయ్య మన నాన్న, మన తండ్రి. మనం భయపడకూడదని ప్రభు చెప్తున్నాడు. ఇంకా ఏమన్నాడు తెలుసా? నీ కుడి చేతిని పట్టుకున్నాను అన్నాడు. నేను నీకు సహాయం చేయడానికి ఏ చేయబట్టున్నాడండి? కుడి చేతిని పట్టుకున్నాడండి. యాకోబు గురించి చెప్పి, కానీ యాకోబు తన తల్లిదండ్రుల నుంచి బయటకు వచ్చేటప్పుడు తన అన్న కాళ్ళని మడని పట్టుకున్నాడు. ఏసావు మడని పట్టుకున్నాడు, ముందు రావాలనుకున్నాడు. ఈ రోజుల్లో చాలా మంది మనుషులు కాళ్ళు కొట్టుకుంటున్నారు. ఎందుకు? అవసరత కోసం, అక్కర్త కోసం, సహాయం చేస్తారని, ఆదుకుంటారని, మేలు చేస్తారని. అఫ్కోర్స్ కరెక్టే, కొన్ని సమయాల్లో కరెక్టే. కొన్ని సమయాల్లో వెళ్ళేసి చూస్తుంటే చాలా కార్యాలు జరుగుతూ ఉంటాయి. మనుషుల దగ్గరికి వెళ్ళి ఏం చేస్తారండి? కాళ్ళు కొట్టుకుంటారు, చేతులు కొట్టుకుని అంటారు, అయ్యా ఇవి చేతులు అనుకోమాకండి. ఏమంటారంట? ఇవి చేతులు అనుకోమాకండి, ఇవి కాళ్ళు అనుకోండి. ఎట్లా అనుకోవాలి? దేవుడు చేతులు ఇచ్చినప్పుడు చేతులుగానే చూడాలి, కాళ్ళుగానే చూడాలి. అది పట్టుకున్నాడు, చేతులు పట్టుకో, కాళ్ళే పట్టుకో, మళ్ళీ కాళ్ళు అనుకోండి. అన్నమాట అర్థం ఉంది, అర్థం. ఇప్పుడు ఎటు చేతులు కాదు కాళ్ళు, ఈ చేతులు కాళ్ళు అనుకోమన్నా అదే కాళ్ళే పట్టుకో. మనుషుల యొక్క బుర్రైనా ఏం మాట్లాడుతున్నారో కొన్ని సందర్భాల్లో మనుషులకు తెలియదు. దీనికి నరం లేదు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. దేనికి నరం లేదండి? నాలుగుకు నరం లేదు, అందరు పడి మాట్లాడుతూ ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేయాలంటే మనిషికి సామెత గ్రంథంలో మీరు చూస్తే నాలుగు గురించి చెప్తాడు. నాలుక ఎలాంటిదంట? అగ్ని వంటిదంట. అగ్గిపెట్టి కూడా అవసరంలా. కొన్ని కుటుంబాలు తగలబడిపోవడానికి అగ్గిపెట్టో పెట్రోల్ అవసరంలా, నాలుగు చాలు. నాలుగు చాలా డేంజర్. మానవుని యొక్క శరీరంలో రెండే రెండు చాలా ప్రధానమైన ముఖ్యమైనటువంటి కార్యం. రెండే రెండు చాలా ముఖ్యం.
ఆ రెండు చాలా డేంజర్ కొన్ని సమయాల్లో. ఒకటి కన్ను, ఒకటి నాలుక. ఏమేంటండి? ఏమేంటివి? ఒకటి కన్ను, ఇంకొకటి నాలుక. ఈ రెండు కూడా చాలా చాలా ముఖ్యం. మన శరీరం అంతా కూడా పాడేవాలన్నా, మన శరీరం అంతా కూడా క్షేమంగా ఉండాలన్నా, మనం భద్రంగా ఉండాలన్నా, మనకు మేలు జరగాలన్నా, మన కీడు జరగాలన్నా ఈ రెండింటి మీద ఎక్కువ ఆధారపడి ఉంటాం. హల్లెలూయా. మీ జీవితాల్లో కూడా, లేకంటే మన జీవితాల్లో కూడా తొందరపడి మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉంటాయి. ఎన్నో వాటిని లెక్కేసుకుంటే ఒక పెద్ద బుక్కే రాసింది. ఎన్ని సందర్భాల్లో కోల్పోయి ఉంటాము. నాలుక మనం అనుకున్నంత మంచిది కాదు. దీన్ని సాధన చేయాలంటే, దీన్ని అదుపులో ఉంచుకోవాలనుకుంటే, దీన్ని లోపరుచుకోవాలంటే నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ప్రభు వల్ల మాత్రం ఉంటుంది. హల్లెలూయా. ఎట్లాగయ్యా అంటే మనం ఆయన స్వాధీనంలోకి వెళ్తే మనం ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదో, ఎక్కడ మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడకూడదో ఆయన తగిన జ్ఞానాన్ని ఇస్తాడు. కాబట్టి జ్ఞానంగా మనం మాట్లాడతాం. ఆమేన్ చెప్తారేమో. ఆమేన్. మీరు స్కూల్కి వెళ్ళి చదువుకున్న వాళ్ళు అయితే బాగా అర్థం చేస్తారు. మీరు స్కూల్కి ఎప్పుడైనా వెళ్ళారా? చదువుకున్నారు కదా, కొంతవరకైనా 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు చదువుకున్నప్పటికీ కూడా, లేకపోతే 10th క్లాస్ జరుగుతున్నప్పుడు కూడా ప్రేయర్ జరిగేటంటే ఒక సమయం ఉంటుంది. ఏం సమయం అండి? ప్రేయర్ జరిగేదన్నమాట. ఆ సమయంలో స్కూల్కి ఒక హెడ్ మాస్టర్ అయినప్పటికీ కూడా, లేకంటే ఆ స్కూల్కి అంతా ఒక కరెస్పాండెంట్ అయినప్పటికీ కూడా ఆయన నోరు మూసుకొని ఉండాల్సిందే. ఒక లీడర్ అనేటువంటి ఒక వ్యక్తి ఉంటే ఆయన ఏదైతే నడిపిస్తాడో, ఆ ప్రేయర్ కానీ, ఆ అసెంబ్లీ కానీ ఏదైతే నడిపిస్తాడో అతని స్వాధీనంలో ఉండాలి. కానీ మారు మాట స్కూల్లో హెడ్ మాస్టర్ మాట్లాడకూడదు, స్కూల్ కరెస్పాండెంట్ కూడా మాట్లాడకూడదు. స్కూల్కి అంతా నేనే కరెస్పాండెంట్ని, స్కూల్కి అంతా నేనే హెడ్ మాస్టర్ అని చెప్పేసి ఆడకొచ్చి మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకు? ఆడున్నటువంటి లీడర్కి ఒక అధికారాన్ని ఇచ్చింది. ఏం స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మనం కూడా చాలా సందర్భాల్లో ఎక్కడ ఏం మాట్లాడాలో, ఎలా మాట్లాడాలో తెలియకుండా మాట్లాడతాం. కానీ దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి మనం ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో, ఎక్కడ మాట్లాడాలో, ఎంత మాట్లాడాలో దేవుడు దైవికమైనటువంటి జ్ఞానాన్ని మనకిస్తే ఆ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకుంటాం. ఆమేన్ చెప్తారా? ఏ జ్ఞానం అండి? ఏ జ్ఞానం? దైవిక జ్ఞానం. లోకాలమైనటువంటి జ్ఞానం చూడండి, దారి కొంచెం దారికి పోతే ఏమేమో మాట్లాడతాం, ఏమేమో అనేస్తాం. నేను 4 గురించి 2 మాటలు చెప్తాను. ఈ 4 గురించి చెప్పాల్సినటువంటి సందర్భం అది కాదు ఈరోజు. అంటే నేను దానికి సిద్ధపడాలా, కానీ ఆత్మదేవుడు ప్రేరేపణ చేస్తున్నాడు కాబట్టి దాని గురించి ఒక మాట. ఈ 4 చాలా డేంజర్. సామెత ఒకటి ఉండేది ఊరిలో, మన ఆంధ్ర సైడ్, మరి ఇక్కడ ఏమంటారో తెలియదు కానీ, నోరు మంచిదైతే ఏమంటండి, నువ్వు ఊరికి కొత్తగా పోయినా, ఆ ఊరికి అప్పుడే వెళ్ళి 1 నెల అయినా, లేకంటే 1 సంవత్సరం అయినా, నువ్వు ఆ ఊరు వాడు కాకపోయినప్పటికీ కూడా నువ్వు ఆ ఊరికి వెళ్ళి వాళ్ళతో కలుసుకున్నటువంటి తీరు ఒకటి ఉంటుంది చూడండి. అది నువ్వు కలుసుకున్న తీరుని బట్టి నీ నోరు మంచిగా ఉంటే ఊరంతా నీ బంధువులే, ఊరందరూ నీకు స్నేహితులే, ఊరందరూ నీకు మిత్రులే. ఎందుకు? నువ్వు మాట్లాడుతున్న మాట ప్రేమగా మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడుతున్న మాట వాళ్ళకి ఆప్యాయతను కలిగిస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్న మాట వాళ్ళకి ఆనందం కలిగజేస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్న మాట వాళ్ళకి గౌరవాన్ని ఇస్తున్నావు, నువ్వు మాట్లాడుతున్న మాట వాళ్ళకి మర్యాద ఇస్తున్నావు. కాబట్టి నీ మాటను బట్టి నీకు జరుగుతుంది. నీకంటే ఒక అపాయం వచ్చినప్పుడు, నీ కుటుంబానికంటే ఒక కష్టం వచ్చినప్పుడు, నీ కుటుంబానికంటే ఒక ఇబ్బంది వచ్చినప్పుడు ఊరంతా నీకు తోడుగా ఉంటుంది. అంతేనా? చెప్పట్లేదు. ఊరంతా మనకి తోడుగా ఉంటుంది. ఊరికి చెప్పలే పెద్దలు సామెత. పెద్దలు ఎందుకు చెప్పారంటే వాళ్ళకి తెలుసో తెలియక బైబిల్లో ఉన్నటువంటి మాటలు వాళ్ళు పలికారు. వాళ్ళు నోరును మనం ఏం చేసుకోండి, అదుపులో ఉంచుకోవాలి. యాకోబు బయటికి రావడానికి ఏం చేశాడంటే, గర్భంలో ఉండగానే తన అన్నకంటే ముందుకు రావాలని మడే పట్టుకొని లాగుతా ఉన్నాడు. కానీ దేవుని ప్రణాళిక యాకోబు మీద ఉంది, చిన్నవాడి మీద ఉంది. ఆమేన్. అందుకే కింద పురుగు వంటి యాకోబు. యాకోబు గురించి చెప్పుకుంటూ పోవాలంటే ఆదివారం చెప్తాను. దేవుని స్తోత్రం కలుగుతుంది. యాకోబు గురించి చెప్పాలంటే చాలా 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 ఇంట్రెస్ట్ గా ఉంటుంది, చాలా ఆసక్తిగా ఉంటుంది. ఎందుకు?
ఎందుకు చెప్పండి చెప్పండి ఎందుకు యాకోబు గురించి మీకు తెలుసు అసలు? ఏంటండి యాకోబు అండి మీ ఊర్లో ఉండి మీ సంఘంలో ఉండే యాకోబు కాదు. మన సంఘాల్లో కూడా కొంతమంది యాకోబులు ఉంటారు, వాళ్ళ గురించి ఆడ చెప్పట్లా. బైబిల్లో ఒక యాకోబు ఉన్నాడు, ఆయన ఇసాకు కుమారుడైనటువంటి యాకోబు, అబ్రహాము అనేటువంటి యాకోబు, ఆయన గురించి చెప్తున్నా. ఇంకొక యాకోబు కూడా ఉన్నాడు, ఆయన యేసు ప్రభు సహోదరుడైనటువంటి యాకోబు. ఇంకొక యాకోబు కూడా ఉన్నారు బైబిల్ యాకోబు. అదేందా నేను చెప్తుంది? ఇసాకు కుమారుడైనటువంటి యాకోబు, అబ్రహాము మనవడైనటువంటి యాకోబు. ఆయన గురించి తెలుసా మీకు? మా గోహాటి గురించే తెలియదు, మేము ఉన్నటువంటి ప్రాంతం గురించే తెలియదు, మా పక్కన గల్లీలోనే తెలియదు. ఆయన ఎవరు అడగలుగుతున్నారేంటి? ఎవరు చెప్పండి గట్టిగా. యాకోబు. యాకోబు గురించి తెలుసా మీకు? తెలుసమ్మా? తెలుసా? కొంతమంది తెలియదు, కొంతమంది తెలిసి దేవుని స్తోత్రం కాకుండా. యాకోబుకి పెళ్ళైంది. యాకోబు పెళ్ళి విచిత్రంగా అయింది. యాకోబు పెళ్ళి యాకోబు అనుకున్నట్టు కాల. యాకోబు పెళ్ళి దేవుడు అనుకున్నట్టు కూడా కాల. యాకోబు పెళ్ళి వాళ్ళ అమ్మ అనుకున్నట్టు కూడా కాల. వివాహం పెళ్ళి అంటే వివాహం, ఒక స్త్రీని వివాహం చేసుకోవాలనుకున్నాడు, ఒక్క ఆమెనే చేసుకోవాలనుకున్నాడు. ఆయన జీవితం మనకు రుచిపడ్డారు. ఎంతమంది వచ్చారండి? ఆయన గురించి చెప్పడానికి ధ్యానం చేస్తున్నాడు. ఇప్పుడు ఏడు కూడా యాకోబు ఉన్నాడు, అందుకే యాకోబు గురించి ఒక మాట చెప్తున్నా. దేవుని చిత్తం ఉంటే సంఘానికి అందరూ ఉన్నప్పుడు యాకోబు గురించి ఒక్కొక్క భాగం చెప్పాలి. హల్లెలూయా హల్లెలూయా. బాగా వినాలిగా, అందరికి వినాలి కదా. అందరూ వింటే అది ఒక బలం. యాకోబు అంటే ఏంటి, యాకోబు పేరులో ఉన్నటువంటి అర్థం ఏంటివి, ఇవన్నీ తెలుసు. మళ్ళీ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనం ఏం చేస్తామంటే బూస్ట్ పొందుకుంటాం, బలం పొందుకుంటాం. అసలు యాకోబు ఎవరు, ఇస్సాకు ఎవరు? కొంచెం మన బైబిల్లో చరిత్రలు కొన్ని ఉండవు, అది దేవుడు మనకి నేర్పే తప్ప. అందుకే భక్తుడైనటువంటి యోహాను అంటాడు, ప్రభువా నీ గురించి యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ రాయాలంటే ప్రపంచాలు ఆకాశమే జరిపి అన్ని గంగాలయాలు ఉంటాయంట. ప్రపంచం జరిపోదు, ఆకాశం జరిపోదు ఆయన గురించి రాయాలంటే. ఇది ఏమన్నాడంటే, యాకోబు దేవుడి మాట మీరు ఎప్పుడైనా విన్నారండి? ప్రభు మీతో మాట్లాడితే ఎప్పుడైనా విన్నారా? ఎప్పుడైనా ప్రభు మీతో సర్వంగా మాట్లాడినారా? నేను విచిత్రంగా చూస్తున్నారు. ఏ రోజు నేను కొత్తగా ఉన్నాను, నేను ఏమన్నా కొంచెం తెల్లగైనా కదా. అంటే ఈరోజు కొంచెం తెలస చేసుకుని వచ్చాను. యేసు ప్రభు వారు అయితే ఎప్పుడైనా మాట్లాడా? ఆ మాట అర్థం కాదు కదా. వాక్యం ద్వారా మాట్లాడాడు, స్వరం ద్వారా మాట్లాడా, రాత్రుల దర్శనం ద్వారా మాట్లాడా, కళల ద్వారా మాట్లాడా. మన ఇంట్లో ఉన్న భర్త మాటే మనం వినం, ఇంక దేవుడు మాట్లాడాడు. ఇంట్లో ఉన్న భార్య మాటే మనం సరిగ్గా పట్టించుకోం, పిల్లల మాటలే మనం సరిగ్గా వినపడవు. ఊర్లో వాళ్ళందరూ ఫోన్లు రింగి వాళ్ళతో గంటలు మాట్లాడుతాం. కానీ అర్థందా? ఊర్లో ఉన్న వాళ్ళు ఫోన్లు వచ్చేసాలి. ఇంకా ఇంట్లో భార్య మాట్లాడి పడుచుకోం, పిల్లలు మాట్లాడి పడుచుకోం. కానీ ఊర్లో వాళ్ళకి ఇచ్చిన ప్రాధాన్యత కుటుంబంలో ఉన్న వాళ్ళకి చాలా సందర్భాల్లో మనుషులు ఎవరు, ఎందుకంటే వీళ్ళు కళ ముందు తిరుగుతా ఉన్నారుగా. మరి ప్రభు మాట్లాడితే నీకు ఎలా తెలుస్తుంది? ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం నీకు ఎలా తెలుస్తుంది? ఎలా నువ్వు తెలుసుకోగలుగుతావు? ప్రతిరోజు కూర్చి వాక్యం వినిపోతున్నావు, మంచిదే. వాక్యం అంటే మంచిదే, వాక్యానుసారంగా బ్రతకడం ఇంకా శ్రేష్టం. అంతే, మీరు సపోర్ట్ పట్టరు. వాక్యానుసారంగా మనం బ్రతకడం అనేది చాలా చాలా శ్రేష్టం. అయితే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే, ప్రభుతో నువ్వు మాట్లాడినప్పుడు తెలుస్తుంది. నా ఫోన్ ఒకటి ఉందండి, నా ఫోన్కి రింగ్ వచ్చింది. ఏదైనా ఒక ఫోన్ ఏమన్నా మళ్ళీ ఇస్తాను, నా ఫోన్ మీదే చెప్తుంది.
ఎవరికైనా ఫోన్ ఇవ్వండి, మళ్ళీ ఇస్తాను తీసుకొని. భయపడుతున్నాను ఫోన్ ఇచ్చేది నీకు. భద్రం పెట్టుకుంటామా? చలింత పెట్టినావా? రైట్, ఇచ్చే నాకు ఇచ్చే, నేను చూసుకుంటాను. ఇచ్చే దాన్ని ఆపరేట్ చేయొచ్చు నా చేతి. ఇప్పుడు నా ఫోన్కి, ఇది నా ఫోన్ అనుకోండి, కొంచెంసేపు దీనికి రింగ్ వచ్చింది. ఏమొచ్చింది అంటే ఫోన్ రింగ్ అవుతుంది, ఏదో ఒక పాట వినబడుతుంది, నజరేయుడా నా యేసయ్యా అని పాట వస్తుంది. ఆ పాట రింగ్ టోన్గా పెట్టుకున్నా. దీంట్లో ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి ఫోన్ చేస్తున్నాడు. నేను చూసి ఇప్పుడు నేనేం చేయాలి? పైకన్నా ఫోన్ అటెండ్ చేయాలండి. నేను అనుకోకుండా హలో చెప్పండి, హలో చెప్పండి, హలో చెప్పండి, హలో నా మాట వినబడుతుందా చెప్పండి సార్ అన్న అనుకో, ఆయనకి చెప్పనండి చెప్పాలా? వెళ్తాదా? ఆయన గంట నుంచి ఆయన రింగ్ అవుతా ఉందా? నేను ఏ అతుకోనా చెప్పండి సార్, బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు సార్ చెప్పండి సార్ అంటే నా మాట ఆయనకి వినపడుతుందా? ఎందుకని ఆయన ఫోన్ చేసినప్పుడు నేను ఫోన్ ఇట్లా పైకంటే నా స్వరం వాడు వినబడుతుంది. పోలీసులు ఉన్నారే, మిలిటరీ వాళ్ళు, పోలీసుల దగ్గర వాక్ టాక్ అనేది ఒకటి ఉంటుంది, వాకింగ్ టాక్ అంటారు అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఫోన్లు ఉండవు, వాళ్ళ దగ్గర ఒకటి ఉంటుంది అనమాట. హలో నేను ఇక్కడ వస్తా ఉన్నాను అంటారంటే ఓవర్ అన్న తర్వాత అవతల ఇచ్చి మాట్లాడాలి. ఇద్దరు సంభాషణ ఒకేసారి రాకూడదు. అర్థమైందా? ఎప్పుడైనా చూసారా పోలీసుల్ని? అక్కడ మనుషులు అక్కడక్కడ నిలబెట్టినప్పుడు టైగర్ ఒక మన దాంట్లో జిఎం గారికి వర్క్ వెళ్తూ ఉంటాడు ట్రైనింగ్, ఆయన దగ్గర కూడా ఒకటి ఉంటుంది. ఆయన దగ్గర కొంతమంది వ్యక్తులు వెళ్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆ వర్క్ ఉంటుంది అనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే జిఎం వస్తున్నాడు, ఈ రూట్లో వస్తున్నాడు ఓవర్ అనగానే వాళ్ళు చెప్పాలి మళ్ళా ఓకే రండి ఓవర్ అన్న తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఒక మాట అక్కడి నుంచి రావాలి, ఒక మాట ఇక్కడి నుంచి పోవాలి. మన వాళ్ళు కొంతమంది ఫోన్లు అవతల మాట ఏంటో వీళ్ళే ఏమంటారండి మన భాషలో లోడ 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 వాగుతానే ఉంటారు వాళ్ళు చెప్పింది ఏంటో. ప్రభు వారు నీతో మాట్లాడుతున్నారని నీకు ఎప్పుడు తెలుస్తుందంటే నువ్వు ప్రభుతో మాట్లాడటం ప్రారంభిస్తే కొద్ది సమయం సైలెంట్ ఉండాలి. ప్రభుతో నువ్వు మాట్లాడి అయిపోయిన తర్వాత, నీ ప్రార్థన జీవితం అయిపోయిన తర్వాత, నీ ప్రార్థన పరలోక ప్రార్థన చేసుకుని అయిపోయిన తర్వాత నువ్వు ఆమె చెప్పిన వెంటనే పక్క నీ స్థలం నుంచి లేచి వెళ్ళకూడదు. ఒక 5 minutes 3 minutes అక్కడ వెయిట్ చేయాలి. ఆమె నువ్వు ప్రార్థన చేస్తున్నలో 5 నిమిషాలు వెయిట్ చేయాలి, లేదా 3 నిమిషాలు వెయిట్ చేయాలి. అప్పుడు ప్రభు ఒక సరంత అంటాడు, ఒక సరంత ప్రభు మాట్లాడతాడు, కుమార్తె భయపడద్దు, కుమార్తె భయపడద్దు, కుమారుడా దిగులు పడద్దు, నీ ప్రార్థన నేను విన్నాను అంటాడు. అది ఎలాగొస్తుందంటే మనకు తెలియకుండా మన మనసులోకి వెళ్ళేసి మన హృదయాన్ని బలపరుస్తూ ఉంటది. అందుకని అంటున్నాడు, ఏమన్నా తెలుసా వాక్యంలో? ఒకసారి చదువుదామా. భయపడకము, నేను నీకు సహాయం చేసినని చెప్తూ ఏం చేస్తున్నాడండి? ఇక్కడ కూర్చున్నటువంటి మన అందరికి ఈరోజు చెప్తున్నటువంటి మాట, ప్రభు మనకు సహాయం చేయబోతున్నాడు. ప్రభు ఏం చేయబోతున్నాడు? మీకు ఏం సహాయం కావాలో నాకు తెలియదా? మీకు ఒక్కొక్క సహాయం అవసరం ఉండొచ్చు, ఒక్కొక్కరికి ఒక ప్రార్థన అవసరం ఉండొచ్చు. నాకు ఈ అవసరం ఉంటే బాగుండు నాకు. అది ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే మిగిలి ఉన్నటువంటి ఇంకా 4 దినాలు, ఆదివారానికి ఇంకా 4 దినాలు ఉన్నాయి, 3 దినాలు ఉన్నాయి అనుకోండి. ఈ 3 దినాల్లో దేవుడు మీకు చేసిన మాట, నేను మీకు సహాయం చేయబోతున్నాను అని చెప్పుచు ఏమంటాడు? అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నాను. కుడి చేతిని పట్టుకుంటున్నాడంట ఆయన. హల్లెలూయా. ఏం చేయబడుతున్నాడండి? పెళ్ళిళ్ళలో మీరు మీ భర్త చేయబడుతున్నారుగా, మీకు పెళ్ళి అయినప్పుడు అండి పట్టుకున్నారు లేదా? అప్పుడు మీకు లేవు కాబట్టి చెప్పండి, ఇప్పుడు మీకు చెప్పి తప్పలే. మీకు పెళ్ళి అయినప్పుడు చేయబట్టుకున్నారుగా. ఎక్కడెక్కడ పట్టుకున్నారు? చేయని పెళ్లి పండుగలో. ఇంకా ఏంటండి ఇప్పుడు పెళ్లి గురించి మాట్లాడక కొంతమంది మొఖాలు వెలుగు బయటకు వస్తా ఉంది. దేవుని స్తోత్రం కలిగిన కొంతమందికి ఆ పెళ్లి గురించి చెప్పేసరికి
మా పెళ్లి జరిగింది అయ్యగారు. అబ్బాబాబా ఏం జరిగిందో అయ్యగారు? అయ్యో మా పెళ్లి జరిగింది అయ్యగారు. ఏం జరిగిందో ఏమో నాకే గుర్తులేదు అయ్యగారు. కొంతమంది మా పెళ్లి జరిగిందయ్యా, ఎందుకు జరిగిందో ఏమో, మా పెళ్లిలో పట్లాట తిట్లాటే. కొంతమంది పెళ్ళిళ్ళు వ్యత్యాసం జరుగుతాయి. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నా, మాట్లాడుతున్నాను ఊరుగా. మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీ భర్త కుడి చేయి కొట్టున్నారుగా, చెప్పలేదా? మరి చెప్పండి, నాకు వినపడట్లా. ఆయమ్మ చూస్తుంది, నా మాట అర్థం కాదు. నువ్వు హిందీలో బోలామా, హిందీ మేము బాత్ కరో. हाँ